ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలన ఈ రాష్ట్రంలో మీరు చూసాక ఇంకా చట్టం భారతదేశంలో మన రాష్ట్రంలో ఉందనుకుంటే మనం అంతా అమాయకులం. బడితో ఉన్నవాడిదే బర్రె, ఖండబలంతో బండ న్యాయం. విద్య ఆరోగ్యం అందట్లేదు సామాన్యులకి. కాబట్టి ఈ విజయాలను చూసి గర్వపడుతూనే మన పొరపాట్లు సవరించుకునే ఏర్పాటు కావాలి. నేను చాలా వినమ్రంగా కోరుతున్నాను. సామాన్య ప్రజల్ని మనం తిరిగితే లాభం లేదు. 30 కోట్లు ఖర్చు పెట్టామంటే జనం డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు పంచాం. కారణం సామాన్యులు కాదు, బేదరికం బాధలు అనిపిస్తున్నటువంటి సామాన్యులు కాదు. ఎన్నిసార్లు ఓట్లేసినా బతుకు మారని, తలరాతలు మారని సామాన్యులు కాదు తప్పు చేస్తున్నది. తప్పు చేస్తున్నది నాయకత్వాలు, పార్టీలు, పాలనా యంత్రాంగం, మధ్యతరగతి, కాస్త కూస్త తెలిసిన మధ్యతరగతి, మీడియా, పత్రికా ప్రపంచం, పారిశ్రామిక ప్రపంచం. ఎందుకంటే వీళ్ళందరికీ మనందరికీ హంగులు ఉన్నాయి, మనందరికీ బలం ఉన్నది, మనందరికీ గొంతు ఉన్నది, మనందరికీ విషయం తెలుస్తోంది. మనం చేసిన పొరపాట్ల భారాన్ని సామాన్యుల మీద నెడుతున్నాం. చాలా తేలిగ్గా చెప్పడం, జనం ఓట్లకు డబ్బులు అడుగుతున్నారు సార్ అని చెప్పడం చాలా తేలిక. ఎందుకు అడుగుతున్నారని మర్చిపోతున్నాం మనం. ఎవరికి ఓటేసినా నా బతుకు మారదన్న భావం ఉన్నప్పుడు చచ్చునుడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పిన డబ్బు తీసుకుంటున్నాడు తప్ప ప్రజలు చెడ్డవాళ్ళు కాబట్టి కాదు. మనం నిజాయితీ అని చర్చ కావాలి, ఈ సమాజంలో మార్పును తీసుకురావాలని చెప్పండి.